Subscribe to Color Frames. పెర్త్ టెస్ట్ విజయం తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అత్యవసరంగా ఇండియాకు తిరిగొచ్చిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్లో ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు ముందే గంభీర్ ఆస్ట్రేలియాకు బయలుదేరాడు. తొలి టెస్ట్ అనంతరం టీమిండియా ఆస్ట్రేలియా PM11తో 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో గంభీర్ అందుబాటులో లేనప్పటికీ టీమిండియా విజయం సాధించింది. అయితే జట్టు అద్భుత ప్రదర్శనపై గంభీర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లను అభినందించాడు. కాగా గంభీర్ ఈ రోజు మంగళవారం అడిలైడ్లో టీమిండియాతో కలవనున్నాడు. ఇదిలా ఉంటే గంభీర్ ఉన్న పలంగా జట్టును వీడాల్సి రావడానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం అతని ఇంట్లో ఒకరికి అనారోగ్యంగా ఉందని తెలిసింది. ఈ కారణంగా గంభీర్ ఇండియాకు తిరిగి వచ్చాడు. గంభీర్ గైర్ హాజరీలో సహాయక కోచ్లు అభిషేక్ నాయర్, ర్యాండెన్ డొసాట్ మరియు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ జట్టు బాధ్యతలు చేపట్టారు. వీరంతా కూడా కాన్బెర్రాలో జరిగిన పింక్ బాల్ మ్యాచ్లో జట్టుతోనే ఉన్నారు. ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా 44 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్లో బొటనవేలే గాయం కారణంగా రిటైర్డ్ హట్ అయిన శుభ్మాన్ గిల్ 62 బంతుల్లో 50 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ, గిల్ ఆడలేదు. రోహిత్ స్థానంలో యశస్వితో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించాడు. గిల్ స్థానంలో దేవదత్ పడిక్కల్ ఆడినా ఆకట్టుకోలేకపోయాడు. ఇక గంభీర్ ముందు ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే రోహిత్ ఎంట్రీతో కేఎల్ రాహుల్తో ఓపెనింగ్ చేయించాలా లేక రోహిత్ మరియు యశస్విల జోడీని కొనసాగించాలా అన్నది క్లిష్టంగా మారింది. ప్రాక్టీస్ మ్యాచ్లో రోహిత్ 4వ నెంబర్లో బ్యాటింగ్ చేశాడు. రాహుల్ జైస్వాల్ జోడీ ఓపెనింగ్ చేస్తే రోహిత్ 5వ స్థానంలో ఆడవచ్చు. ప్రాక్టీస్ మ్యాచ్లో అలాంటి సూచనలే కనిపించాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.